అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలను మనం విందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన మాట్లాడుకోబోయే అంశం ఊపిరి గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. శ్వాస, ఊపిరి. మనం ఊపిరి పీలుస్తేనే మనము బ్రతకగలుగుతాంగా, ఊపిరి మనం పీలుస్తూ ఉంటేనే మనము జీవించగలుగుతాంగా. ఎందుకు ఈ ఊపిరి ఏంటి? ఈ ఊపిరి ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఈ ఊపిరి మనం కలిగి ఉన్నాం? ఇటువంటి ప్రశ్నలకు జవాబులు మనం దేవుని వాక్యంలో నుండి వెతుక్కుంటూ ఈరోజు మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారా? మీరు కానీ, లేకపోతే మీకు బాగా కావలసిన వారు కానీ, అంటే మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే మీ కుమారుడో, మీ కుమార్తె, లేకపోతే మీ అక్క, మీ చెల్లెలో, మీ తమ్ముడో, ఎవరో మీకు కావాల్సిన స్నేహితుడో, ఇలా ఎవరైనా సరే మనకు బాగా కావాల్సిన వారు హాస్పిటల్లో ఆ ఐసీయూలో ఉన్నారనుకోండి. ఆ పరిస్థితిని మనము ఊహించుకుంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఆ పరిస్థితిని అనుభవించి ఉంటే బాగా మనకు అర్థమవుతుంది. అంటే మనకు కావలసిన వాళ్ళు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉన్నారనుకోండి. వాళ్ళ పరిస్థితి ఐసీయూలో చూసి మనం ఎంతగా బాధపడతామో కదా. ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో పేషెంట్ను హాస్పిటల్లో పడుకోబెట్టి, ఆ బెడ్ మీద పడుకోబెట్టి, ఆక్సిజన్ మాస్క్ మొహానికి పెట్టి, తర్వాత ఏవేవో వైర్లు తగిలించి, మషిన్లు తగిలించి, పీపర్స్, బజర్స్, ఇలాగా ఏవేవో మషిన్స్ అన్నీ అమర్చి ఎలాగైనా సరే ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ పేషెంట్ను బ్రతికించాలి అన్న తపనతో ఆ మషిన్లు కానీ, అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కానీ ప్రయత్నపడుతూ ఉంటారు. వారు చేసే ప్రయత్నం అదే. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, తమ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ఆ వ్యక్తిని తిరిగి సజీవునిగా పంపించాలి అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం కూడా మనకు కావలసిన వ్యక్తి కాబట్టి అవన్నీ మనం అతని పరిస్థితి అంతా చూసి ఎంతో బలహీనంగా ఆ బెడ్ మీద పడి ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి వ్యక్తిని చూసి ఎప్పుడూ మనం అలాగా చూసి ఉండం. ఆ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను మనం చూసి చాలా బాధపడుతూ ఉంటాం. ఇది మన పరిస్థితి. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఆ చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ మనిషిని బ్రతికించడం కోసం చేసే ప్రయత్నంలో, ఆ ప్రయత్నాన్ని మనం హాస్పిటల్ వాతావరణంలో మనం చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు ఆ ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్న ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించినట్లయితే, మనమే ఆ ప్లేస్లో ఉన్నట్టుగా మనం ఆలోచించినట్లయితే, ఆ ఐసీయూలో ఉన్న పేషెంట్ మనమే అని ఆలోచించినట్లయితే, ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆ చుట్టూ డాక్టర్స్, మషిన్స్, నర్సులు వాళ్ళంతా ఉండి తనను కాపాడడానికి చేసే ప్రయత్నాలు అవన్నీ కనపడవు. కానీ తాను ఊపిరి తీసుకోలేకపోతున్నందుకు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు ఏమీ లేకుండానే హాయిగా ఊపిరి తీసుకుంటూ ఉండేవాడు కదా. ఊపిరి తీసుకోవడానికి ఏమైనా కష్టపడుతున్నామా మనం? ఆ పేషెంట్ గురించి మనం ఆలోచించినట్లయితే అంతవరకు ఊపిరి తీసుకోవడానికి ఏమీ కష్టపడ్డాం.
ఏమీ ఖర్చు పెట్టడం లేదు. ఫ్రీగా ఉచితంగా ఊపిరి పీల్చుకుంటున్నాం మనం. దానికోసం మనం ఏమీ పే చేయట్లేదు, దానికోసం మనం కష్టపడట్లేదు, దానికోసం మనం ట్యాక్స్లు ఏం కట్టట్లేదు, దానికోసం మనం ఏమీ ప్రయత్నపడడం లేదు. కానీ అసంకల్పితంగా మనం మన నాసికా రంధ్రముల ద్వారా మన ఊపిరిని తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనము తీసుకుంటూ ఉంటాం. అయితే ఐసీయూలో ఉన్నప్పుడు మాత్రం ఆ నెక్స్ట్ బ్రెత్ కోసము ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అంతవరకు ఊపిరి తీసుకోవడానికి ఏ కష్టము లేని వ్యక్తి ఒక్కసారి ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు పరిస్థితి మనం ఆలోచిస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ఊపిరి తీసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. ఆ ఊపిరి తీసుకోలేని ఆ పరిస్థితుల్లో అక్కడ హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ మనకు పెట్టి కృత్రిమంగా మనకు ఊపిరిని ఆక్సిజన్ను సప్లై చేసే పరిస్థితిని మనకు కల్పిస్తారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇంకా నేను చనిపోతానేమో అన్నటువంటి ఆ సందర్భంలో దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. దేవా, నన్ను రక్షించు, నన్ను బ్రతికించు, నాకు తిరిగి ఊపిరి ప్రసాదించు, చక్కగా నేను ఊపిరి తీసుకోవడానికి నాకు సహాయం చెయ్యి. నాకు ఇప్పుడు జీవితాన్ని ఇచ్చావనుకో, నేను చనిపోతున్నాను, నన్ను ఈ జీవన్మరణ సమస్యలో నుంచి నన్ను బ్రతికించినట్లయితే నేను నీకోసమే బ్రతుకుతాను దేవా అని ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ ఖచ్చితంగా నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఊపిరి తీసుకోవడం, ఆ తదుపరి శ్వాసను పొందడానికి కావలసినటువంటి శక్తిని కూడగట్టుకునే పరిస్థితి కూడా అప్పుడు ఉండదు. ఆ ఊపిరి యొక్క వాల్యూ అప్పుడు తెలుస్తుంది మనిషికి. అంతవరకు ఆ ఊపిరి వాల్యూ తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది ఊపిరి. జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు ఊపిరి యొక్క దాని వాల్యూ మనకు తెలుస్తుంది. అంతవరకు ఊపిరి యొక్క వాల్యూ మనకు తెలియదు. ఎప్పుడైతే జీవన్మరణ సమస్య వస్తుందో అప్పుడు శ్వాస యొక్క విలువ మనకు తెలుస్తుంది, ఊపిరి యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఇది ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ యొక్క పరిస్థితి. ఇప్పుడు కరోనా, కోవిడ్-19 విస్తృతంగా మనుషుల ప్రాణాలను బలిగొంటున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో బెడ్లు దొరకాక ఎంతోమంది చనిపోయే పరిస్థితి మనకున్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ఉన్నటువంటి ఐసీయూలో ఉన్నటువంటి వారు ఊపిరి కోసం తపన పడేవారు, ఊపిరి కోసం ఇబ్బంది పడేవారు, ఊపిరి కోసం ప్రయాసపడేవారు, ఊపిరి కోసం దేవుని ప్రార్థించేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. దేవా, నాకు తదుపరి శ్వాసను నాకు ప్రసాదించు. నువ్వు ఫ్రీగా ఊరికే ఏ ప్రయాస లేకుండా మీరు ఊపిరిచ్చినప్పుడు దాని వాల్యూ నాకు తెలియలేదు తండ్రి. ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. నీవు నన్ను ఇప్పుడు బ్రతికించినట్లయితే నా ముందున్న జీవితం అంతా నీ కొరకే నేను బ్రతుకుతానని ఖచ్చితంగా ప్రతి పేషెంట్ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక రాజు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ను ఆ రాజుకు ప్రసాదించాడు. చూద్దాము, మనకందరికీ తెలిసినటువంటి రాజు హిజ్కియా రాజు. 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుకున్నట్లయితే ఆ రాజు గురించి మనకు తెలుస్తుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోస్ కుమారుడైన ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణముచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. యెహోవా నా
అడవిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును. నీవు తిరిగిన ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 6వ వచనం చదువు బాబు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను అని దేవుడు తన ప్రవక్త ద్వారా రాజైన హిజ్కియాకు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగను గాక. యూదా రాజైనటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు, ఇంకా చచ్చిపోతాడనగా జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా ప్రార్థనను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనము చేయగలమా? మనకు జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు, మనము చనిపోతామని మనకు తెలిస్తే మనము ఈ ప్రార్థన చేయగలమా? మనమేం చేస్తాం? మనకు చావు బ్రతుకుల మధ్యలో మనం ఉంటే సాధారణంగా మనిషి చేసే ప్రార్థన ఎటువంటి ప్రార్థన? దేవా, నాకు ఇప్పుడు బ్రతుకునిస్తే నా మిగిలిన బ్రతుకంతా నీ కొరకే జీవిస్తాను అని మనము ప్రార్థన చేస్తాం. అయితే హిజ్కియా ప్రార్థనను మనం గమనించినట్లయితే ముందున్నటువంటి బ్రతుకు గురించి కాదు, కానీ ఇంతవరకు ఎటువంటి బ్రతుకు బ్రతికాడో దాని గురించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఎలా ఉన్నది? మనం ఈ ప్రార్థన మనస్ఫూర్తిగా మనం చేయగలమా? చూడండి ఎంత యథార్థంగా చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అంటే హిజ్కియా రాజు యథార్థ హృదయుడై ఉన్నాడు. యథార్థ హృదయుడై సత్యముతో దేవుని సన్నిధానంలో నడుచుకున్నాడు. మనకు యథార్థ హృదయం ఉందా? సత్యముతో మనం నడుచుకుంటున్నామా దేవుని సన్నిధానంలో? మనల్ని మనమే పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా. ఈ ప్రార్థన మనం చేసేవారంగా, ఈ ప్రార్థన మనము చేయగలిగే వారంగా ఆ స్థాయి మనకు ఉండాలి. సత్యముతో దేవుని సన్నిధానంలో నడుచుకునే స్థాయి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో అంటే దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తము ఆయన జరిగించాడు, జీవించాడు. దేవుని దృష్టికి అనుకూలంగా ఆయన జీవించాడు. నేను జీవించాను ఆయన అని చెప్పగలిగే ధైర్యము ఆయనకుంది. మనకుందా? మన జీవితం ఎలాగుంది? మనం కూడా ప్రభువా, నీ చిత్త ప్రకారం నీ దృష్టికి అనుకూలంగా నేను బ్రతికాను కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని మనం ప్రార్థన చేయగలమా? ఆ స్థాయి మనకుండాలి. ఆ స్థాయి మనకుంటే హిజ్కియా గారి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి మనకు కూడా ఆయుష్ను పెంచేటటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. హిజ్కియా చేసిన ఈ ప్రార్థన ఆలకించి దేవుడు ఆయనను బ్రతికించి ఆ రోగము నుంచి విడుదల కలిగించి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను ఆయనకి ఇచ్చినట్లుగా మనం 6వ వచనంలో చూస్తాం. 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడి మాట మనతో చెప్పాలంటే, దేవుడు ఇటువంటి కృప మనకు అనుగ్రహించాలంటే హిజ్కియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనము చేయగలగాలి. హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థన లాంటి ప్రార్థన మనము చేయగలగాలంటే మనము దేవుని దృష్టిలో యథార్థముగా సత్యముగా బ్రతికే వారంగా మనం ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తము చేసేవారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నటువంటి రోగి కానీ హిజ్కియా గారు కానీ ఇద్దరిని మనము గమనించినట్లయితే వారు
తదుపరి శ్వాస కొరకు చేసిన ప్రయత్నాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ ఊపిరి యొక్క, ఆ శ్వాస యొక్క, ఆ ఆయుష్ యొక్క హక్కును, ఊపిరి తీసుకునే హక్కును తిరిగి పొందుకోవడానికి చేసిన ప్రయత్నాలలో వారు సఫలీకృతులై దేవుని నుండి జవాబు పొందుకొని దేవుని నుండి తిరిగి జీవించడానికి, దేవుని కొరకు జీవించడానికి మరొక అవకాశాన్ని వారు పొందుకున్నట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్వాస చాలా, ఈ ఊపిరి, మనం ఊపిరి తీసుకుంటున్నాంగా, ఈ ఊపిరి చాలా విలువైనదండి. చాలా చాలా విలువైనది. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనం గమనించినట్లయితే ఈ ఊపిరి గురించి మనం అసలు పట్టించుకో, మనం అసలు ఆలోచించం. అసలు అరే మనం ఊపిరి తీసుకుంటున్నాంగా, ఊపిరి తీసుకోవడానికి దేవుడు ఈ గాలి ఉంది కదా, ఈ గాలి వాతావరణం ఉంది, ఈ వాతావరణంలోనే దేవుడు పెట్టినటువంటి ఈ గాలిని మనము పీలుస్తూ ఉన్నాము. మనము ఈ ఊపిరి తీసుకుంటేనే మనం బ్రతకగలుగుతున్నాము. ఈ ఊపిరి తీసుకుంటేనే మనము నడవగలుగుతున్నాము. ఈ ఊపిరి తీసుకుంటూ ఉంటేనే మనం చూడగలుగుతున్నాము. ఈ ఊపిరి తీసుకుంటూ ఉంటేనే మనము మన చేతులతో పనులు చేయగలుగుతున్నాము. ఈ ఊపిరి మనం తీసుకుంటుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాము. ఇవన్నీ మనము ఆలోచించాం. ఎందుకంటే అది మనము చాలా సులభంగా, సునాయాసంగా దాన్ని మనము తీసేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనం అస్సలు ఈ ఊపిరి లేకుండా ఒక క్షణం కూడా మనం బ్రతకలేమని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడంటే దాని గురించి ఎక్కువగా చాలా విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కూడా మనము ఎక్కువగా ఆలోచించాం. ఈ ఊపిరి గురించి కూడా మనము ఎక్కువగా దాన్ని పట్టించుకోము. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఆహారము, నీళ్లు లేకుండా కొన్ని రోజుల వరకు మనం బ్రతకొచ్చు. తినడానికి ఆహారం లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా కొన్ని రోజుల వరకు మనం బ్రతకొచ్చు. కళ్ళు లేకుండా, కంటి చూపు లేకుండా గుడ్డివారంగా ఉంటే జీవితకాలం అంతా మనం బ్రతికేయచ్చు. కాళ్ళు లేకుండా కుంటివారంగా మనం ఉంటే జీవితకాలం అంతా మనం బ్రతికేయచ్చు. చూపు లేకుండా గుడ్డివారంగా ఉంటే మనము జీవితకాలం అంతా మనం బ్రతికేయచ్చు. మాట లేకుండా మూగవారంగా ఉన్నా మనం జీవితకాలం అంతా మనము బ్రతికేయచ్చు. శరీరంలో ఏ భాగం లేకపోయినా మనము బ్రతికేయచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ఊపిరి లేకుండా ఒక అరగంట కూడా మనము బ్రతకలేము. ఊపిరి లేకుండా మనం అరగంట కూడా బ్రతకలేము. అంత ఇంపార్టెంట్ ఊపిరి పీల్చుకోవడం. ఊపిరి పీల్చుకోవడం అనేది మనం చేసే పనులన్నింటిలోనూ అత్యవసరమైనది, అతి శ్రేష్టమైనది. అది లేకుంటే మన జీవితమే లేదు. అది లేకుంటే అసలు మనిషి ఉనికే లేదు. ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియ లేకపోతే మనిషి ఉనికే లేదు. దేవునికి స్తోత్రం కలగనగాక. దేవుని బిడ్డలారా, ఇంత శ్రేష్టమైనటువంటి ఊపిరిని మనకు ఎవరిచ్చారు? ఈ ఊపిరి గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాగా. ఈ ఊపిరి మనము బ్రతికి ఉన్నామని చెప్పామంటే, మనం బ్రతికి ఉన్నామని మనం చెబుతున్నామంటే మనం ఊపిరి పీల్చుకుంటున్నామని అర్థం. మనం బ్రతుకు అర్థం, పర్యాయ పదం ఊపిరి మనము తీసుకోవడం అనేది. ఊపిరి తీసుకుంటున్నామంటే మన జీవానికి అది ఒక పర్యాయ పదంగా మనం తీసుకోవచ్చు. అసలు ఈ శ్వాస లేక ఊపిరి అంటే ఏంటి అని ఒక ప్రశ్న మనం వేసుకొని మనం దాని జవాబుని వెతికితే, దేవుని బిడ్డలారా, ఈ శ్వాస అనేది ఈ గాలిలోని వాతావరణంలోని ఒక శక్తిని మనము మన లోపలికి పీల్చుకోవడం, వదలడం అని మనము అర్థం చేసుకోవాలి. ఒక శక్తిని, వాతావరణంలోని, గాలిలోని ఒక శక్తిని పొందుకొని ఇంకో శక్తిని విడుదల చేసేటటువంటి ఒక ప్రక్రియని శ్వాస పీల్చుకోవడం అని మనం అనొచ్చు. ఊపిరి తీసుకోవడం అని మనం చెప్పవచ్చు. ఒక మాటలో మనం చెప్పాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఊపిరిని మనము
ఈ గాలిలోని వాతావరణంలోని శక్తిని మనము లోపలికి పీల్చుకోవడం ద్వారా, ఈ ఊపిరి తీసుకొని తర్వాత అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుంది అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది చదువుకునే పిల్లలందరికీ బాగా తెలిసిన సబ్జెక్ట్. అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమేమి చేస్తుందని అది మనం మాట్లాడుకోవడం లేదు. కానీ అసలు ఈ ఊపిరి మనకు ఎవరిచ్చారు అన్న విషయాన్ని మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాతావరణంలో ఉన్న శక్తిని మనం ఊపిరి ద్వారా లోపలికి తీసుకుంటున్నాం. తద్వారానే మనము జీవించగలుగుతున్నాం, తద్వారానే మనం చెలించగలుగుతున్నాం. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ ఊపిరి మనం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత లోపల జరుగుతున్నటువంటి ఎంతో కార్యము ఉన్నది లోపల. దాని గురించి పుస్తకాలు లేకుంటే మాట్లాడుకుంటే గంటలు మాట్లాడుకోవచ్చు మనం. అది వేరే సబ్జెక్ట్, దాని గురించి ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ఇంతకు ఈ ఊపిరి మనిషికి ఎలా వచ్చింది, ఈ ఊపిరి ఎలా వచ్చింది మనిషికి, ఇది ఆలోచిద్దాం ఈరోజు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. మనిషికి ఊపిరి ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు జవాబు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని అంటే మనిషిని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడండి. దేవుడు ఒక నరుని నిర్మించి, మట్టితో ఒక బొమ్మను చేసి నరుని నిర్మించి వాని ముక్కులలో నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఊపిరి? ఎవరు ఊదారు మనకు ఊపిరి? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన నాసికారంధ్రంలో ఊపిరి ఊదగా నరుడు జీవాత్మాయను. జీవాత్మ అంటే మనం జీవిస్తున్నామంటే ఆ ఊపిరి దేవుడు మనకు ఇచ్చాడు, ఊదాడు మనలో. అది ఆదాము కదండి, ఆదాము కూపాడు, మనకెక్కడ ఊదాడు అని తింగిరి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొంతమంది కదా. ఆదాముకి అది జరిగింది. ఆ ఆదాము ద్వారానే కదా మనం అందరం వచ్చింది. ఇంకో మాట కూడా చూద్దాం. ఒకవేళ అదే ఆ ప్రశ్న ఒకవేళ ఉంటే, ఆదాము కదా ఆయన ఊపిరి ఊదింది అన్న ప్రశ్న ఒకవేళ ఎవరికైనా ఉంటే, దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా ఉంది. అందరికీ ఊపిరినిచ్చేది ఆయనే అన్న మాట కూడా దేవుని వాక్యంలో ఉంది. అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నరునికి ఊపిరిని ఇచ్చాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అంటే దేవుడు అందరికీ జీవమును ఊపిరిని ఏమేమి ఇస్తున్నాడు? ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాముకు ఒకటేనా? కాదు దేవుని బిడ్డలారా, అందరికీ కొందరికి కాదు, అందరికీ దేవుడు అందరికీ జీవమును, ఊపిరిని దయచేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాముకు మాత్రమే కాదు, ఆదాము ద్వారా వచ్చినటువంటి మనుషులందరికీ, ఆదాము ద్వారా పుట్టి ప్రపంచమంతటా వ్యాప్తి చెందిన మనుషులందరికీ, ఆ మనుషుల్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతము ఈ తరంలో ఉన్న మనందరికీ కూడా ఆయన జీవాన్ని, ఊపిరిని ఆయన దయచేశాడు. ఆయన దయచేశాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊపిరి ఎలా వచ్చిందంటే దేవుడు ఇవ్వగా మనకు వచ్చింది, దేవుడు దయచేయగా మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఊపిరి తీసుకోవాలంటే గాలి కావాలిగా మనకి. వాతావరణంలో గాలి ఉందిగా, మరి గాలి ఎలా వచ్చింది? ఊపిరి ఇచ్చింది దేవుడు ఇచ్చారు. మరి ఇప్పుడు ఊపిరి మనం, దేవుడు అందరికీ ఊపిరిని ఇచ్చాడు అని మనము అపోస్తల కార్యంలో చదివాము. మరి ఊపిరి మనం తీసుకోవాలంటే గాలి కావాలిగా. గాలి ఎలా వచ్చింది చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, గాలి లేకుంటే మనము సౌండ్ని, ధ్వనిని కమ్యూనికేట్ చేయలేం. నేను మాట్లాడే మాట మీ దాకా రాదు. ఎవరైనా చక్కగా పాటలు పాడితే ఆ పాటలు మనము వినలేం. గాలి ఉంటేనే ఇదంతా
సరిగ్గా కమ్యూనికేట్ అవుతుంది. మనం పాడిన మధురమైన పాటలను పాడడం లేదా వినడం సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్నేహితుల మాటలు ఎప్పుడూ మన చెవి దగ్గరికి చేరలేవు. ఇవన్నీ జరగాలంటే గాలి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దృష్టి కూడా మనం చూడాలంటే కూడా ఈ వాతావరణం, ఈ గాలి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇటువంటి శ్రేష్టమైనటువంటి గాలి, మనం పీల్చుకునే గాలి, మనం ఊపిరి పీల్చుకునే గాలి ఎలా వచ్చింది అని మనం ప్రశ్న వేసుకొని దేవుని వాక్యాన్ని మనము అడగగలిగితే దేవుని వాక్యం మనకు జవాబు చెప్తుంది. గాలిని పుట్టించేవాడు కూడా ఆయనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూద్దాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. పర్వతములను నిరూపించువాడును, పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. గాలిని పుట్టించువాడును ఆయనే. ఆయన అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే. గాలిని ఎవరయ్యా పుట్టించాడంటే దేవుడే. పర్వతములు నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఇంకా ఉదయమున చీకటిని కమ్మజేయువాడును, ఉదయమున చీకటిని కమ్మజేయువాడును, మనుష్యుల యోచనలు వారికి తెలియజేయవాడును, మనుష్యుల యోచనను వారికి తెలియచేయవాడును ఆయనే. దేవుడే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సంచరించు దేవుడును. అంటే ఎవరు? ఈ పర్వతములు నిరూపించువాడు ఎవరు? గాలిని పుట్టించువాడు ఎవరు? ఆయనే అంటే ఎవరు? ఉదయమున చీకటి కమ్మజేయవాడు, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయన అంటే ఆయన ఎవరు అనే ప్రశ్న ఒకవేళ మనకు వస్తే ఎవరు అనేది చెబుతున్నాడు చూడండి తర్వాత లైన్లో. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ చేసింది ఎవరంటే గాలిని పుట్టించేవాడు ఎవరంటే యెహోవా. యెహోవా ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనందరి తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. గాలిని సృష్టించింది ఆయనే. దేవుని బిడ్డలారా, గాలిని సృష్టించింది ఆయనే, ఊపిరినిచ్చింది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15-16 వచనాలు. మనం సృష్టించినటువంటి దేవుని, సమస్తాన్ని సృష్టించిన దేవుని గొప్పతనాన్ని మనం చూద్దాం. ఇర్మియా 51:15-16. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును. ఆ యెహోవా దేవుడు తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. తన ప్రజ్ఞ చేత విశాలపరచను, ఆకాశమును విశాలపరచను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. అంటే వర్షం ఇచ్చేది ఆయనే, మెరుపులు పుట్టించేది ఆయనే. జలరాశులు ఆకాశ మండలం నుంచి వర్షం వచ్చేది పుట్టించేది ఆయనే, ఆవిరిని కలగజేసేది ఆయనే. చూసారా, సమస్తాన్ని చేసేది దేవుడే. చదువున్నాను. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఊపిరి తీసుకోవాలంటే కావాల్సినటువంటి గాలిని, వాతావరణాన్ని ఎవరు సృష్టించారంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన చీకటిని, పగులును, భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, పర్వతాలను, జలరాశులను, వర్షాన్ని, మెరుపులను, సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన ధనాగారములో నుండి గాలిని రావించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊపిరిని మనకి ఇచ్చింది ఎవరంటే యెహోవా దేవుడే. గాలిని మనకి ఎవరు ఇచ్చినారంటే యెహోవా దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఊపిరి పీల్చుకుంటేనే మనం బ్రతుకుతాము, శ్వాస పీల్చుకుంటేనే మనము బ్రతుకుతాము, జీవించగలుగుతాము, చలించగలుగుతాము. ఊపిరి తీసుకోవాలంటే గాలి కావాలి. ఈ ఊపిరి ఎవరు ఇచ్చారని మనం తెలుసుకున్నాం.
దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మనిషికి ఊపిరినిచ్చాడు. ఈ గాలిని ఎవరు సృష్టించారు? గాలిని కూడా దేవుడే సృష్టించాడు. ఇంతకు ఈ గాలిని కలిగిన వాతావరణాన్ని పుట్టించిన దేవుడు, మనకు ఊపిరి ప్రసాదించిన దేవుడు, మనకెందుకు ఈ గాలి ఊపిరి మనకెందుకు ఇచ్చాడు అన్న ప్రశ్న వేసుకొని, ఎందుకు ఆయన ఇవన్నీ ఏర్పాటు చేశారు మనిషికి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి ఒక ముఖ్యమైన కారణాన్ని మనము కనుగొనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు జీవించి ఉండడానికి దేవుడు ఒక కారణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఊపిరి తీసుకుంటున్నామంటే, మనము గాలిని పీల్చుకొని బ్రతకగలుగుతున్నామంటే, మనకి ఇచ్చిన దేవుడు ఈ ఊపిరిని, ఈ గాలిని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఒక కారణం, ముఖ్యమైనటువంటి, అన్నిటికంటే ముఖ్యమైన ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కీర్తనకర్త చెబుతున్నాడు. 150వ కీర్తన 6వ వచనం, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికే దేవుడు మనకి ఊపిరినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువునా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. 150వ కీర్తన 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ మాటతో కీర్తనలో భాగము సమాప్తమవుతుంది. 150వ కీర్తన ఆఖరి వచనం ఇది. ఏం చెప్తున్నాడు అక్కడ వచనంలో? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు అంటే, ప్రాణి అంటే ఊపిరి కలిగినటువంటి ప్రతి ప్రాణి, అంటే ప్రతి మనిషి, ప్రతి జంతువు, ఎవరైనా సరే ప్రతి ప్రాణి కూడా యెహోవాను స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇచ్చినటువంటి ఊపిరి మన నాసికారంధ్రంలో ఊది ఆయన మనకు ఊపిరి ఇచ్చాడుగా. ఇప్పుడు ఆ ఊపిరిని కంటిన్యూ మనం చేయడానికి గాలి, వాతావరణము, జీవవాయువును మనకిచ్చాడుగా. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుని స్తుతిస్తూ మనం బ్రతకాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఆరాధిస్తూ మనం బ్రతకాలని, ఆయనను మహిమపరుస్తూ బ్రతకాలని. తన మహిమ కొరకు సృజించిన వారిని పిలిపించమని బైబిల్ గ్రంథంలో వచనం ఉంటుంది. తన మహిమ కొరకే సృజించాడు మనుష్యులని. మనల్ని ఎందుకయ్యా సృజించాడంటే తనని మహిమపరచాలని ఆయన సృజించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఊపిరి తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ సృష్టికర్త అయిన దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అన్న కారణంతో దేవుడు మనకి ఇవన్నీ దయచేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ ఇంకో ప్రశ్న మనం వేసుకుంటే, ఎందుకు ఆ దేవుని స్తుతించాలి, ఎందుకు ఆ దేవుని ఆరాధించాలి అని మళ్ళీ ఇంకో ప్రశ్న మనం వేసుకుంటే, దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం, వచనము మనకు దానికి జవాబు చెప్తుంది. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎందుకంటే ఎందుకు అన్న ఆరాధించాలి అన్న ప్రశ్న మనం వేసుకున్నాగా. ఎందుకంటే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం బ్రతుకుతున్నామంటే, ఈ కరోనా కాలంలో మనము బ్రతికి బట్ట కట్టగలిగినామంటే మన గొప్పతనం అనుకుంటే పొరపాటు. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, అందుకే నేను బ్రతికాను. నేను బాగా శానిటైజ్ చేసుకుంటున్నాను, అందుకే నేను బ్రతికాను. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, మంచి మంచి ఆహారాన్ని నేను తీసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరితో కలవట్లేదు, ఎవరితో చెయ్యి కలపలేదు, అందుకే నేను బ్రతికి ఉన్నాను, అందుకే నేను జీవం కలిగి ఉన్నాను అని అనుకుంటే పొరపాటు. చాలా తప్పైనటువంటి అభిప్రాయంలో ఉన్నారు మీరు. కేవలము దేవుని కాపుదల వలననే, దేవుని దయ వలననే, దేవుని కృప వలననే మనము జీవిస్తున్నాం. ఏం రాయబడింది? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. మనం ఆయన యందు ఉన్నాం కాబట్టి మనము బ్రతుకుచున్నాము. తర్వాత చలించుచున్నాం. మనము ఆయన యందు, ఆ మాట ప్రతి వర్డ్కి మనం జోడించుకోవాలి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చలించుచున్నాము. మనం చలించుచున్నాము. చలించడం అంటే మనం మాట్లాడితే, మనం చేతులు కదపగలుగుతున్నామంటే, మనం నడవగలుగుతున్నామంటే, మనం వంట చేసుకోగలుగుతున్నామంటే, మనం స్తుతించగలుగుతున్నామంటే, మనం దేవుని ఆరాధించగలుగుతున్నామంటే, మనం పని చేసుకోగలుగుతున్నామంటే, మనం ప్రయాణం చేయగలుగుతున్నామంటే చలించడం. ఎక్కడ చలించుతున్నాం? మనం ఆయన యందు మనము చలించుచున్నాము. తర్వాత ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము. మనం ఉనికి కలిగి ఉన్నాము అంటే మన గురించి ఒక ఉనికి ఉంది అంటే, ఈ భూలోకంలో పలానా చోట, పలానా దేశంలో
పలానా ఊర్లో, పలానా సంఘంలో, పలానా కుటుంబంలో నేనున్నాను, నువ్వున్నావు అంటే అది ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగను గాక. ఎంత ప్రేమమయుడండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత దయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగను గాక. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి, మన హృదయంలో అది ముద్రించబడి ఉండాలి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనం ఆయన యందు చలించుచున్నాము, మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మన అడ్రస్ ఆయన యందు ఉంది, మన ఉనికి ఆయన యందు ఉంది. దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుని యందు మనం ఉనికి కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఆయన యందు ఉన్నాం కాబట్టి, మనం ఆయన యందు చలించుచున్నాం కాబట్టి, మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం కాబట్టి, ఆ ఊపిరిచ్చినటువంటి ఆ గాలి ఊపిరి మనకు దయచేసినటువంటి దేవుణ్ణి మనం స్తుతించవలసినటువంటి వారమైనాం, మనం ఆరాధించవలసినటువంటి వారమైనాం. దేవునికి స్తోత్రం కలుగను గాక. దేవుని బిడ్డలారా, ఆదికాండము 2:7 మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలుమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుణ్ణి చేసి దేవుడు ఆ నాసికారంధ్రంలో జీవవాయువును ఏం చేశాడు? ఊదగా నరుడు జీవాత్మాయను. శరీరకంగా దేవుడు ఊదగా జీవాత్మ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది పాత నిబంధన. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధనలో ఆయన మరణించిన తర్వాత 3వ రోజున పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల మధ్యకు వచ్చి ఆయన కూడా శిష్యుల మీద ఊది ఒక కార్యం చేశాడు. అది కూడా చూద్దాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మీద, శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవునికి స్తోత్రము కలుగనుగాక. యెహోవా దేవుడు నరుని నేలమంటితో నిర్మించి వాని నాసికారంధ్రములో ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ కలిగిన వాడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధనలో పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. దేవుని బిడ్డలారా, మనం కూడా పరిశుద్ధాత్మను పొంది జీవించవలసినటువంటి వారమైనాం. దేవుడు నాసికారంధ్రంలో జీవాత్మను ఊది జీవాత్మగా మనల్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. మనం పరిశుద్ధాత్మను పొంది మనము జీవించగలగాలి. ఈ 2 వచనాల్ని మనము ఆధారం చేసుకుని మనం చూస్తే అటు శారీరకంగాను ఇటు ఆత్మీయ పరంగాను దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయన ఊది మనల్ని జీవవాయువు ఊది మనము ఊపిరి తీసుకోవడం ద్వారా మనం జీవించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మను పొందుకొని జీవించడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మనము ఉన్నతంగా జీవించగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. గాలి తనకిష్టమైన చోటన విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. నీవు దాని శబ్దమును మాత్రం వినగలం. గాలి ఎక్కడి నుంచైనా వస్తుంది. గాలి తనకిష్టమైన చోటున విసురుతుంది. అది మనము దాని శబ్దాన్ని వింటాం కానీ ఆ గాలిని మనము చూడలేము. అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాలి గురించి మనం మాట్లాడుకున్నాగా. గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. దాని శబ్దాన్ని మాత్రం మనం వింటాం కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. తర్వాత మాట, ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అని దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడని చెప్పాడుగా. ఆత్మమూలముగా పుట్టినవాడు అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిసం పొంది రక్షింపబడిన బిడ్డ నీటి ద్వారా, ఒకటి నీటి మూలంగానో ఆత్మ మూలంగానో
రక్షింపబడితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపబడడు అని యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట ప్రకారం దేవుని బిడ్డలారా, మనము శారీరకంగా ఆత్మపరంగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవవాయువును జీవాత్మగా మనం ఉన్నటువంటి వారమైన మనము పరిశుద్ధాత్మను కూడా పొందుకొని దేవుని బిడ్డలారా, ఇటు శారీరకంగా ఇటు ఆత్మీయపరంగా కూడా మనం బలవంతులంగా ఉండి సజీవంగా ఉండి దేవుడు మనకి ఇచ్చాడని, ఆయన యందు మనం బ్రతుకుచున్నామని, ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నామని, ఆయన యందు మనము చలించుచున్నామన్న ఆ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఆ యొక్క ఆ నిజాన్ని మనం గ్రహించి, ఆ దేవుడే నాకు ఈ ఊపిరినిచ్చాడు, ఈ గాలిని దేవుడే సృష్టించాడు, ఇవన్నీ ఇచ్చి ఆయనలో నన్ను భద్రపరిచి ఆయనలో నన్ను బ్రతికిస్తున్నాడు, ఆయనలో నన్ను చలింపజేస్తున్నాడు, ఆయనలో నాకు ఉనికిని కలుగజేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన్ను ప్రకటిస్తూ ఆయన కొరకే జీవించే వారంగా మనమందరము ఉందాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. గాడ్ ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి పెంచవలసిందిగా తెలియజేస్తున్నాం. మహాపరిశుద్ధులకు ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, గొప్ప దేవ నీకు స్తోత్రములు నాయన. నీకు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, గొప్ప దేవ నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా దేవా, ఈ సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయా నీకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా. మీరు మొట్టమొదటి మానవుని సృష్టించి ఆ నాసికారంధ్రములో ప్రభా మీరు జీవవాయువును ఊదగా ప్రభా జీవాత్మగా చేసి ఉన్నారు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అదే జీవాన్ని ప్రభా మేము కూడా కలిగి ఉండి జీవాత్మగా ప్రభా నా తండ్రి మేము ఈ లోకంలో జీవిస్తున్నాం నాయన, నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు నా తండ్రి నాయన, ఓ నాయన వారి శిష్యుల మీద ఊది ప్రభా పరిశుద్ధాత్మను పొందుడని చెప్పిన విధంగా నా తండ్రి నాయన, ఆది సంఘము నుంచి ప్రభా నా తండ్రి ఇప్పటిదాకా కూడా ప్రభా పరిశుద్ధాత్మను ప్రభా పొందుతూ పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభా పరిశుద్ధాత్మ అనుభవంలో ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మలో ప్రభా నా తండ్రి ఆత్మ మూలముగా జీవిస్తూ ఆత్మలో ప్రభా ఉనికి కలుగుతూ ఆ నాయన ఉనికి కలిగి నా తండ్రి నాయన నీకు స్తోత్రములు తండ్రి. ఆత్మలో చలించు వారంగా ప్రభా నా తండ్రి మేము ఉండటకు మాకు సహాయం చేయండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఊపిరినిచ్చింది మీరని, గాలిని సృష్టించింది మీరని ప్రభా నా తండ్రి నాయన, నీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా ప్రభా నా తండ్రి తెలుసుకున్నాం నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా మీరు ఇచ్చిన ఈ ఊపిరిని ప్రభా మీరు ఇచ్చిన ఈ గాలిని ప్రభా నా తండ్రి నాయన ఉచితంగా మేము పొందుకొని ప్రభా నా తండ్రి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. మీలో ప్రభా నా తండ్రి మేము బ్రతుకుచున్నామని, మీలో ప్రభా నా తండ్రి మేము చలించుచున్నామని, మీలోనే ప్రభా నా తండ్రి మేము ఉనికి కలిగి ఉన్నామన్న సత్యాన్ని ప్రభా నా తండ్రి మేము గ్రహించి ప్రభా నా తండ్రి అది శరీరపరంగా అయినా ఆత్మరీతిగా అయినా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి, శారీరకంగా అయినా ఆత్మీయ రీతిగా అయినా నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా మీలోనే మేము బ్రతుకుతున్నామని, మీలోనే ప్రభా నా తండ్రి మేము చలించుచున్నామని, మీలోనే ఉనికి కలిగి ఉన్నామని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన, నీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా ఆయుష్కాలం అంతా ప్రభా ఆఖరి శ్వాస వరకు నా తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ ప్రభా నా తండ్రి నీ మహామహిమకు కీర్తి తెచ్చే బిడ్డలముగా మేమందరం ఉండటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మళ్ళీ దీవించునుగాక.